దేవుణ్ణి ఆరాధించిన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక భాగాన్ని మనం చూద్దాము. యోహాను సువార్త 4వ అధ్యాయము, మనకు తెలిసిన మాటనే. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. మరొక భాగము, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము 5వ వచనము మనం అందరం కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4-5 వచనములు కలిసి చదువుకుందాము. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. చూడండి, యోహాను సువార్త ఆరాధన కొరకై మనం ప్రవేశించక ముందు కొంత భాగాన్ని చూస్తూ వచ్చినట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయము సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె ఒక ఆరాధికురాలుగా మనము చూడవచ్చు. చూడండి, 4వ అధ్యాయం 20 వచనము చదవండి. మరి యోహాను సువార్త 4వ అధ్యాయము 20 వచనం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పారు. అంటే ఆమె ఒక ఆరాధికురాలుగా ఉంది. కాబట్టి ఆమె ఎక్కడికి వెళ్తూ ఉంది? పర్వతం మీదకి వెళ్ళి ఆరాధించేదిగా ఉంటాము. అంటే ప్రభు అంటా వచ్చినాడు కదా, ఏమనంటే, అమ్మ మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆమె ఆరాధికురాలుగా ఉంది. అయితే ఆమె ఎలాంటి ఆరాధికురాలంటే తెలియని దానిని ఆరాధించేది. ఎక్కడ ఆరాధిస్తూ ఉంది? పర్వతం మీద ఆరాధిస్తుంది. ఎవరిని ఆరాధిస్తూ ఉంది? తెలియని దానిని ఆరాధిస్తూ ఉంది. అయితే ప్రభు అంటా వచ్చినాడు, ఎవరిని మేము ఆరాధిస్తాము? మాకు తెలిసిన దానిని మేము ఆరాధిస్తాం. కాబట్టి మనము తెలిసిన వారమై ఏమని తెలుసుకున్నాం? యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయన లోక రక్షకుడు, మమ్మలను ప్రేమించిన వాడు, మా కొరకు ఈ లోకమునకు మానవుడిగా వచ్చి బలి అయిన వాడని మనము తెలుసుకున్నాం. ప్రభు కూడా అంటాడు కదా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు, మార్గములలో నిలిచి చూడి అని అంటాడనమాట. కాబట్టి మనము తెలుసుకున్నాం. ఒకప్పుడు మనము తెలియని దానిని ఆరాధించిన వారం. అయితే ప్రభు మన మనోనేత్రను వెలిగించి యేసు ప్రభువే నిజమైన దేవుడని, లోకరక్షకుడని మనము తెలుసుకున్నట్లుగా దేవుడు అటు కార్యం మన జీవితంలో చేశాడు. రెండోది మనం చూస్తూ వచ్చినట్లయితే ఆమె అంటా ఉంది కదా, ఏమనంటే, అయ్యా, ఇంకో మాట చూడండి, అన్నమాట 25వ వచనం చదవండి. ఆమె ఎవరిని కొరకు ఎదురు చూస్తా యూదులు ఎవరిని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు? మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆమె కూడా ఎవరు కొరకు ఎదురు చూస్తుంది? ఆమె మెస్సియా వస్తాడు, మెస్సియా వచ్చినప్పుడు మాకు ఇవన్నీ మా అనుమానాలు తీరుస్తాడు, ఏది నిజమైందో సత్యమైంది ఏంటో ఆయన మాకు బయలుపరుస్తాడు అని నేను ఎరుగుదును అంటా వచ్చిందనమాట. కాబట్టి ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేస్తాడు. చూడండి, ఆమె తెలియని దానిని ఆరాధిస్తున్నప్పటికీ ఆమెలో ఏముంది? మెస్సియా వస్తాడు, మెస్సియా వచ్చినప్పుడు మాకు సమస్తమును బోధిస్తాడు, మాకు సరి అయిన మార్గమందు నడిపిస్తాడు. చూడండి, ఆమె ఆశ మెస్సియా వస్తాడు అనేటువంటి ఆశ ఆమె కలిగి ఉంటాను. కాబట్టి ఆమె ఆశను బట్టి దేవుని వాక్యం రాయబడుతుంది కదా, ఆశ గల వారి ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడ? తృప్తిపరుస్తాడు. ఆమె ఆశ ఉంది, ఏమని? మెస్సియా వస్తాడు, ఒక దినాన మెస్సియా మాకు వస్తాడు, మెస్సియా మాకేం చేస్తాడు?
బోధిస్తాడు, మాకు తెలిపాలి. కాబట్టి మన జీవితంలో ఆశ ఉండాలి. కాబట్టి ఆమె ఆశ ఉంది కాబట్టి ఆ మధ్యాహ్న కాలమున ప్రభు ఆమెను దర్శించినాడు, బయలుపరుచుకున్నాడు, చెప్పినాడు కదా. ఏమన్నా చూడండి, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో ఆమె నమ్మింది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన బోధిస్తూ వచ్చినాడు. అయ్యా మీరు ఎవరి కొరకే ఇది ఎదురు చూస్తూ ఉన్నారో నేనే ఆయనను. అయినప్పటికీ యూదులు ఆయనను నమ్మలేదు. ఈమె ఏం చేసింది? నమ్మింది. ఈ లోకంలో ఎంతోమందికి ప్రభు సువార్త ప్రకటింపబడుతూ ఉంది, అయితే వారు ప్రభుని ఎరగలేదు. అయితే మనము ఆయన యందు నమ్మకం ఉంచినట్లుగా, ఆయన యందు విశ్వాసం ఉంచినట్లుగా దేవుడే మన జీవితంలో ఆ కార్యమును చేశాడు. ప్రభు ఆమెతో ఒకే మాట అన్నాడు, ఏమని? అమ్మ నీతో మాట్లాడుచున్న నేనే ఆయన. ఎంతమంది చూడండి, మనం చూస్తూ వచ్చినట్లయితే నీవే ఆయనవైతే మాకు సూచక్రియలను బయలుపరచమని అడిగినారు, అవునా కదా. సద్దుకైలు, శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు వీళ్ళంతా అడుగుతూ వచ్చినారు కదా, ఏమని? నీవే ఆయనవైతే మాకేం చేయాలి? నువ్వు సూచక్రియలను బయలుపరచు. ఈమె అడిగిందా? ప్రభా మరి నువ్వే మెస్సియా అయితే నాకు సూచక్రియ బయలుపరచమనిందా? బయలుపరిచే. యేసు ప్రభు ఆ సిలువకు అప్పగింపబడిన ఆ దినమునకు కూడా ప్రధాన యాజకులు అడుగుతూ వచ్చినారు, నువ్వు దేవుని కుమారుడు అయితే మాకు బయలుపరిచని. అయితే ఆ దినాన కూడా వారు చెప్పినాడు నేనే అన్నప్పటికీ కూడా వారు ఏం చేయలేదు, ఆయనను నమ్మలేదు. అయితే ఆమె ఒకే మాటతో నేనే అన్నప్పుడు ఆమె ఏం చేసింది? నమ్మింది. కాబట్టి అంత మాత్రమే కాదు, వెళ్ళి ప్రకటించింది. ఏమని? నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు క్రీస్తు కాడా. ఏమని చెప్పింది ఆమె? మెస్సియా ఈయనే కాదా అని చెప్పి. కాబట్టి మన జీవితంలో మాట ఏంటంటే ఆమె మంచి ఒక ఆరాధికురాలుగా ఉంది. అంత మాత్రమే కాదు, ఆమెకు ఒక ఆశ ఉంది. ఏంటని? మా మెస్సియా వస్తాడు, ఆయన మాకు సమస్తమును బోధిస్తాడు. కాబట్టి ఆమె యొక్క ఆశను దేవుడు ఏం చేశాడు? తీర్చినాడు. మగ్దలేని మరియ కూడా ఆశ ఉంది, అవునా కదా. ఆమె కూడా ఏమని ఆశ? నా ప్రభుని నేను చూడాలని. ఎప్పుడు వెళ్ళింది ఆమె? ఎప్పుడు వెళ్ళింది? తెల్లవారుచుండగానే, చీకటి ఉండగానే ఏం చేసింది ఆమె? వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది ఆమె? సమాధి ఎద్దకు వెళ్ళింది. సమాధి ఎద్దకు ఎందుకు వెళ్ళింది? నా ప్రభుని నేను చూడాలి. కాబట్టి ఆమె ఆశను దేవుడు ఏం చేశాడు? తీర్చినాడు. యేసు ప్రభుతో వెంబడించిన శిష్యులు, మేము నీ కొరకు ప్రాణం పెడతామని చెప్పిన శిష్యులు ఏం చేశారు? పారిపోయారు. వాళ్ళు నమ్మలేదు. ఆమె మగ్దలేని మరియ వచ్చి తిరిగి చెప్పినా పేతురు వచ్చి చూశాడు, ఆయన కూడా ఏం చేయలేదు? నమ్మలేదు. అయితే మగ్దలేని మరియ ఆశతో ప్రభు ఎద్దకు వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? సమాధి ఎద్దకు. నా ప్రభువుని నేను చూడాలి. కాబట్టి మన జీవితంలో ఆశ ఉండాలి. ఏమంటే ఆశ? నా ప్రభువుని నేను చూడాలి, నా ప్రభువును నేను కనుగొనాలి, నా ప్రభువును నేను దర్శించాలి, నా ప్రభువుని నేను దర్శించుకోవాలంటే ఆశ మనం కలిగి ఉన్నప్పుడైతే దేవుడు తప్పనిసరిగా మన హృదయంలో ఉన్నటువంటి ఆశ, భక్తిహీనుల యొక్క ఆశ ఏంటంట? అహంకారయుక్తమైందంట. భక్తిహీనులకు ఆశలు ఉంటాయి, అది ఎలాంటిదంట? అహంకారంతో ఉంటుంది. అయితే నీతిమంతుల యొక్క కోరిక ఉత్తమమైనది. ఆ ఉత్తమమైన కోరికను దేవుడు ఏం చేస్తాడు? తీరుస్తాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, నా దేవుడు నా కోరిక తీర్చట్లేదే, నా ఆశ తీర్చట్లేదే అంటాం. అయితే మన దేవుడు మన హృదయాన్ని ఎరిగినవాడు, మన హృదయ అంతరంగమును ఎరిగినవాడు. దావీదు ఒకటే కోరుకున్నాడు, ఏమని? ప్రభువా, నేను ఈ గొర్రెలన్నింటినీ ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నాను? కొండల మీదకి తీసుకెళ్తా ఉన్నాను. కొండ మీదకి నేను ఈ గొర్రెలను తీసుకెళ్తాను. ఎందుకు? పచ్చిక, మంచి పచ్చిక కొరకై నా గొర్రెలను ఏం చేస్తా ఉన్నాను? నేను కొండ మీదకి తీసుకెళ్తా ఉన్నాను. నువ్వు నన్నేం చెయ్యి? ఎక్కడ తీసుకెళ్ళమన్నాడు? ఎత్తైన, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి. ఎందుకంటే తనకు తెలుసు అన్నమాట, ఏంటంటే కొండల మీద ఏముంటుంది? మంచి పచ్చిక ఉంటుంది. కాబట్టి తాను తన గొర్రెల కొరకై తాను అలాగ వెళ్తుండగా తనకు అనిపించింది, ప్రభువా నువ్వు మంచి కాపరివి, గొర్రెల గొప్ప కాపరివి, నువ్వు నా కాపరివి కనుక నన్ను ఎక్కడికి ఎక్కించాలా? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించు. ఎందుకు ఎక్కించాలా? యేసు ప్రభువును సాతాను ఒక కొండపైకి తీసుకెళ్ళి ఏమన్నాడు? ఈ లోక మహిమనంతా చూడు, నువ్వు నన్ను మ్రొక్కితే ఇదంతా నీకు ఇస్తా అంటే గర్వమును బట్టి దావీదు అడగలేదు.
తన యొక్క ఆశ ఏంటంటే, ప్రభువా నేను ఎక్కలేనంత ఎంతైన కొండ మీద నువ్వు నన్ను ఏం చేయాలి, నువ్వు పోషించబడాలి, నేను ఆదరించబడాలి, నేను బలపరచబడాలంటే ఎక్కడుండాలి, నేను ఎక్కడుండాలా, ఎక్కలే ఎత్తైన కొండ. కాబట్టి ప్రభు దావీదును అంతటి ఉన్నత స్థలం మీదకి దావీదును దేవుడు ఎక్కించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి నేను తలంపు ఏంటంటే మన ఆశ ఉండాలి, నా ప్రభువును నేను చూడాలి, నా ప్రభువును నేను ఏం చేయాలి, నేను చూడాలి. ఉదయకాలం నేను వాక్యం చదువుతా ఉన్నప్పుడు ఒక మాట దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. అది చదివి మనం ఆరాధన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, రూతు గ్రంథము 2వ అధ్యాయము, రూతు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. నిన్ను యవనస్తులకు ఆజ్ఞాపించినాను, నీకు దాహముగినప్పుడు కుండల ఎద్దుకు పోయి పనివారు చేదు నీళ్లు త్రాగుమని చెప్పాను. ఆమె ఏ పొలానికి వెళ్ళింది, బోయాజు పొలానికి వెళ్ళింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను మంచి స్థలానికి నడిపించినాడు. బోయజు పొలంలోనికి వెళ్ళింది. బోయజు పొలంలో బోయజు ఏమంటా ఉన్నాడు చెప్పండి, పనివారు చేదిన నీళ్లు నువ్వు త్రాగు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే 13వ వచనం కూడా చదవండి. కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసునాలకు నాయందు ప్రేమ కలిగి మాట్లాడు. ఇదంతా ఆమెకు ఆదరణ, ప్రేమ. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే అనేక విషయం. ఇంకా చూడండి, ఇంకో మాట కూడా చదవండి. ఆమెకి ఏంటంటే 16వ వచనం కూడా చదవండి. ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించను అంటూ 14వ వచనం కూడా చదవమ్మా. 14వ వచనము, బోయజు భోజన కాలమున నీవెక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముఖముంచి తినుమని ఆమెతో చెప్పగా అంటూ అక్కడ ఆమె తిని తృప్తి పొందింది. అంటే ఆమెకి ఇవన్నీ ఆదరణ, ప్రేమ, లేక భోజనము, తృప్తి ఇవన్నీ ఎక్కడ దొరికినాయి ఆమెకు? బోయజు పొలంకి వెళ్ళింది. ఆమె వెళ్ళింది వేరే వాళ్ళ పొలానికి కాదు. వేరే వాళ్ళ పొలంలో ఈమెకి ఇంత ప్రేమతో, దయతో, లేకపోతే ఆదరణతో మాట్లాడిన వారు దొరికేవారు కాదు. ఇక్కడ మనం చూసిన తెలిసిన విషయమే, లోకములో ప్రేమగా మాట్లాడేవారు ఉన్నారు, కానీ వారు తమ స్వప్రయోజనం కొరకు ఏం చేస్తారు, మనల్ని పాడు చేసేవారిగా ఉన్నారు. అయితే ప్రేమగల బోయజు ఆమెను ఏం చేస్తూ వచ్చినాడు, ఆదరిస్తూ వచ్చినాడు, ప్రేమతో మాట్లాడుతూ వచ్చినాడు. ఆమెకి ఇంకా ఏమి ఇస్తూ వచ్చినాడు, పేలాలను తీస్తూ వచ్చినాడు. ఆమెను ఏం చేస్తూ వచ్చినాడు, తృప్తిపరుస్తూ వచ్చినాడు. కాబట్టి నేను తలంపు ఏంటంటే, ప్రభు యొద్దకు వచ్చిన మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు, ప్రేమతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. పరమ బోయజు ఎలాంటి వాడైనా, దేవుడు ఎలాంటి వాడు, ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ స్వరూపం కలిగిన వాడు. ఆయన ఎదుకు వచ్చిన వారికి ఏ రీతిగా మాట్లాడతారు, ఆయన ప్రేమతో మాట్లాడేవాడిగా ఉన్నాడు, ఆదరించేవాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆమె తృప్తి పొందినంతగా ఆమెకు యొక్క ఆకలిని దేవుడు బోయజు ఏం చేశాడు, తృప్తిపరిచినాడు. మన దేవుడు తన ఎద్దకు వచ్చిన వారిని ఆయన ఖాళీగా పంపేవాడు కాదు. మనకు తెలిసిన విషయమే. ఆమె వెళ్ళేటప్పుడు చూడండి ఏం చేశాడంట, 18వ వచనం చదువుమా. ఆమెకి ఇచ్చాను అంటే ఈమె తృప్తి పొందడం మాత్రమే కాదు, ఆమె తన అత్తకు కూడా ఏమిచ్చింది, తీసుకెళ్ళి ఇచ్చింది. అంటే నేను తలంపు ఏంటంటే, తను బోయజు పొలంలోకి వచ్చుట ద్వారా ఇంతగా తాను తృప్తిపరచబడతా వచ్చింది. అంత మాత్రమే కాదు, ఆ తృప్తి పొందడం మాత్రమే కాదు, ఇతరులకు ఏం చేసింది, ఆమె పంచిపెట్టింది, చూపించింది. కాబట్టి మన దేవుడు, పరమ బోయజు అయినటువంటి దేవుడు
ఆయన ఎదుకు వచ్చిన వారిని ప్రేమతో మాట్లాడేవాడు, ఆదరించేవాడు. అంత మాత్రమే కాదు, ఆమె ఆకలిని తీర్చినవాడు. అంత మాత్రమే కాదు, ఆమె తృప్తి పొందినట్లుగా, ఆమె తృప్తి చెందినంతగా ఆమెకు ఆహారమును ఇచ్చినవాడు. ప్రభు అంటాడు కదా, నేనే జీవాహారమైనాను అంటాడు. కాబట్టి మన ప్రభు ప్రేమతో మాట్లాడేవాడు, ఆదరించేవాడు, మన అక్కర్లు తీర్చేవాడు. అంత మాత్రమే కాదు, ఆ బోయేజు ఆమెను ఖాళీగా వట్టి చేతులతో పంపినవాడు కాదు. మనము కూడా అట్టి ఆశతో దేవుని ఎదుకు వచ్చినట్లయితే ఆయన మనల్ని ఖాళీగా పంపేవాడు కాదు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనలో దేవుడు ఏం కోరుతా ఉన్నాడంటే ఆశను కోరుతా ఉన్నాడు. ఏం ఆశ ఉండాలా? ఈ లోకపు ఆశలు కాదు. ఈ లోకపు ఆశలు ఏమైపోతాయంటే ఒకనాడు గతించిపోతాయి. ఈ లోకపు నటన ఎంతకాలం అది? 4 దినముల నటనే. ఎన్ని దినాల నటనంట? 4 దినాల నటనే. అయితే దేవుని విషయంలో, ఆత్మ సంబంధమైన విషయంలో మనం ఆశ కలిగి ఉంటే ఆ ఆశను దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. కాబట్టి ఆ సమరయ స్త్రీ ఆశతో ఎదురు చూస్తూ ఉంది. ఏమని? ఒక దినాన మెస్సియా వస్తాడు. ఆ ఆశను దేవుడు తీర్చినాడు. మగ్దలేని మరియా ఆశ కలిగింది. ఏమని? నా ప్రభువుని నేను చూడాలి. అట్టి ఆశను దేవుడు ఏం చేస్తాడు? తీరుస్తాడు. కాబట్టి మన ఆశలు కూడా లోక సంబంధమైనవి కాకుండా ఆత్మ సంబంధమైనవి, పర సంబంధమైనవి, దేవునికి ఇష్టమైన ఆశలు మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా తీర్చేవాడిగా ఉన్నాడు. ఆరాధన వాక్యం చదువుతా వచ్చినాం కదా, చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చదవండి. దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో. ఇవన్నీ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ అంటా ఉన్నాడు. ప్రేమకున్నటువంటి లక్షణములు ఇవి. ఎలాంటివంటే ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, దయ చూపిస్తుంది, అది మచ్చరపడదు, డమ్మముగా ప్రవర్తించదు, కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు అంటూ ప్రాముఖ్యమైన మాట చదివితే చూడండి. 5వ వచనంలో రాయబడుతుంది, స్వప్రయోజనమును విచారించుకొనదు. ప్రేమలో ఉన్నటువంటి మంచి గుణలక్షణము ఏంటంటే, ఆ ప్రేమ ఎలాంటిదంటే తన స్వప్రయోజనమును ఏం చేయదంట? విచారించుకొనదు. మనము ప్రేమ చూపిస్తాం. మానవ సంబంధమైన ప్రేమ ఏంటంటే మనం ప్రేమను చూపిస్తాం. ఆ ప్రేమను చూపించి వారి ద్వారా కూడా మనం ఏం పొందాలనుకుంటాము? ప్రేమను పొందాలనుకుంటాం. అయితే ఇక్కడ రాయబడుతున్న మాట, ప్రేమ స్వార్థము కొరకై స్వప్రయోజనమును గురించి ఆలోచన చేయ. చూడండి, మనం చూస్తూ వచ్చినట్లయితే 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చదవండి. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. కనపరచును, ఆ సర్వాధిపతి రాజును ప్రభువులకు ప్రభు అయినాడు. 16వ వచనం కూడా చదువుమా. వసించుచు అమరత్వము గలవాడు. చూడండి, ప్రాముఖ్యమైన మాటలు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. 3వదిగా చూస్తూ వచ్చినట్లయితే ఆయన సమీపింపరాని తేజస్సులో. 4వదిగా చూస్తూ వచ్చినట్లయితే ఆయన అమరత్వము కలిగినవాడు. ఇట్టి దేవుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. చాలు. అమరత్వము కలిగిన వాడు, సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు ఏ పోలికలోనికి వచ్చినాడు? మనిషిని పోలికలోనికి వచ్చినాడు. అంత మాత్రమే కాదు, దాసుని స్వరూపమును ధరించు.
ఎందుకు? ప్రేమ స్వప్రయోజనం ఏం చేయదు, కోరుకోదు. స్వప్రయోజనమును ఆశించదు. తన సొంత ప్రయోజనమును కోరుకున్నది కనుక అమరత్వము కలిగినటువంటి వాడు, సమీపింపరాని తేజులో ఉన్నవాడు. అంత మాత్రమే కాదు, అట్టి వాడు, అట్టి దేవుడు ఏ పోలికలోనికి వచ్చినాడు? మనుషుల పోలికలోనికి వచ్చినాడు. అంత మాత్రమే కాదు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. దీన్ని బట్టి అంటే ప్రేమ స్వప్రయోజనమును గురించి ఏం చేయదు, విచారింపదు. తన స్వప్రయోజనము గురించి, తన స్వప్రయోజనమును తాను కోరుకున్నట్లయితే, ఆశించినట్లయితే ప్రభువు తన యొక్క అమరత్వాన్ని కోల్పోవడానికి, లేకపోతే తాను సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ స్థలమును వదిలిపెట్టడానికి ఇష్టపడి ఉండేవాడు కాదు. ఆయన తన స్థలమును, ఆ పరిశుద్ధ స్థలమును, తన తేజోమహిమను, తన అమరత్వమును, తన స్థానమును, తన మహిమను కోల్పోవడానికి ఇష్టపడ్డాడు. అంటే ఏమని అర్థము? ఆయన తన స్వప్రయోజనమును గురించి ఆయన విచారించలే, తన స్వప్రయోజనమును ఆయన కోరుకోలేదు, తన స్వార్థమును గురించి తాను ఉండలేదు. కాబట్టి ఈ ఉదయ కాలంలో ప్రభువును మనం ఎందుకు ఆరాధించాలంటే, ప్రభువా ప్రేమ స్వప్రయోజనమును ఆశించదు, లేకపోతే స్వప్రయోజనం గురించి విచారించదు కనుక నీ యొక్క అంత మహిమగల స్థలాన్ని, నీ అమరత్వాన్ని, నీ స్థానాన్ని నువ్వేం చేసావు? నా కొరకై విడిచిపెట్టావు. రాయబడుతుంది కదా, చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, తెలిసిన మాటనే, 2వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. ఏ మరణం పొందినాడు? శిలువ మరణం పొందినాడు. ప్రేమ స్వప్రయోజనమును గురించి ఏం చేయదంట? విచారింపదు. కాబట్టి ఆయన మన కొరకై తన ప్రాణమును అర్పించినాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో రాయబడుతుంది కదా, ఎవరి కొరకు ప్రాణం అర్పిస్తారంటే ఎవరైనా స్నేహితుని కొరకు తమ ప్రాణాన్ని, చూడండి అన్నమాట, చదవండి. స్నేహితుని కంటే స్నేహితుని కొరకు తన ప్రాణమును పెడతాడు. ఎవరి కొరకు ప్రాణం పెడతారంట? స్నేహితుని కొరకు. అయితే ప్రేమ గల దేవుడు, చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనమా? ఆయన రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవండిమా. ఎట్లనగా మనం ఇంకను పాపులమైండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎవరి కొరకు చనిపోయినాడంట? పాపుల కొరకు. ఇంకా మనం పై మాట రాయబడుతుంది, 8వ వచనం కూడా చదవండి. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చు. అయితే ప్రేమగల దేవుడు, ప్రేమాస్వరూపైనటువంటి దేవుడు తన స్వప్రయోజనం గురించి ఏం చేయలేదు? ఆయన విచారించుకోండి. తన స్వప్రయోజనము తాను విచారించుకొని ఉంటే తన స్థానాన్ని ఆయన వదిలిపెట్టి ఉండేవాడు కాదు, తన మహిమను తాను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మన కొరకై తన స్వప్రయోజనమును విడిచిపెట్టిన వాడుగా ఉన్నాడు. మన కొరకై తన స్వప్రయోజనం విడిచిపెట్టి తన అమరత్వాన్ని, తన స్థానాన్ని, తన మహిమను విడిచిపెట్టి ఏ పోలికలోనికి వచ్చినాడు? మనుషుల పోలిక, దాసుని స్వరూపం ధరించుకున్నాడు. అంత మాత్రమే కాదు, శిలువ మరణమును పొందడానికి ఇష్టపడ్డాడు. ఆయన శిలువలో తన ప్రాణమును అర్పించినాడు. ఆ శిలువ మరణము గురించి మనం ధ్యానం చేస్తే తన తలకు ముండ్ల కిరీటం పెట్టబడతా వచ్చింది, తన చేతులకు మేకులు కొట్టబడతా వచ్చినాయి, తన కాళ్ళకు మేకులు కొట్టబడతా వచ్చినాయి. ఆయన శరీరం అంతా ఏమని చేయబడింది? చార్లుగా దునబడతా వచ్చి.
ఆ కొరడా దెబ్బలు పొంది మన కొరకై చూడనొల్లని వాడుగా చేపట్టాడు. దేని కొరకంటే ప్రేమ స్వప్రయోజనం ఏం చేయదు, విచారించు. అతి సుందరుడైనటువంటి ప్రభువు తన స్వరూపాన్ని కోల్పోయాడు. అతి సుందరుడైనటువంటి ప్రభువు చూడనొల్లని వాడిగా చేపడ్డాడు. ఎందుకు? ప్రేమ స్వప్రయోజనం గురించి ఏం చేయదు, విచారించు. కాబట్టి ఈ ఉదయ కాలంలో ఈ ఒక్క మాటను బట్టి ప్రభువుని మనం ఆరాధించేద్దాం. ప్రభువా, ప్రేమ స్వప్రయోజనం విచారించుకొనదు. నేను నీ ప్రేమను పొందడానికి నేను యోగ్యుడను కాదు, నేను శిక్షకు పాత్రుడను, నా పాపమును బట్టి నేను మరణానికి, నిత్య నరకానికి, నిత్య శిక్షకు పాత్రుడను. అయితే నీ స్వప్రయోజనం విచారించుకొనకుండా ఆ మహిమను విడిచిపెట్టడానికి ఇష్టపడ్డావు, నీ స్థానాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డావు. సమీపింపరాని ఆ తేజస్సులో నివసిస్తున్న వాడవు ఈ భూలోకానికి మనుషునిగా వచ్చినావు, దాసుని స్వరూపం ధరించుకున్నావు. అంత మాత్రమే కాదు, నీ స్వరూపాన్ని, నీ సొగసును కోల్పోయావు. నా కొరకై, నా అతిక్రమముల కొరకై గాయపరచబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3 దినమున లేచినావు. దీన్ని బట్టి ఇదంతా ప్రేమ స్వప్రయోజనం గురించి ఏం చేయదు, విచారించుకోవాలి. ఆయన మన గురించి అంతగా క్రయము చెల్లించిన వాడిగా ఉన్నాడు. అంత గొప్ప ప్రేమను మన ఎడల చూపెట్టిన వాడిగా ఉన్నాడు. తన స్థానాన్ని కోల్పోయాడంటే, తన మహిమను కోల్పోయాడంటే, మనుషుల పోలికగా పుట్టాడంటే, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడంటే, మన కొరకై ఆ శిలువలో ప్రాణం పెట్టాడంటే, తన స్వరూపాన్ని కోల్పోయాడంటే, ఇదంతా ఏమనంటే నీ కొరకై నేను నా స్వప్రయోజనాన్ని ఏం చేయలేదు, నేను విచారించుకోలే. నా స్వప్రయోజనం గురించి నేను ఆలోచన చేయలే. నీ కొరకై నేను ఏ విధమైన ఆలోచన చేయకుండా నీ కొరకై నా స్వార్థమును నేను విడిచిపెట్టి నీ కొరకై ఇంత గొప్ప క్రయము నేను చెల్లించి. కాబట్టి రూత్ అంటది కదా, అయ్యా పరదేశిని నాలో ఏముందని ఏమి తెలిసి నా ఎడల ఇంత ప్రేమను చూపినావు, ఇంత కటాక్షమును చూపినావు, ఇంత ప్రేమగా మాట్లాడినావు, ఇంత దయగా మాట్లాడినావు, ఇంతగా నన్ను తృప్తిపరిచినావు. నా యందు మంచిది ఏది తెలుసుకున్నావు. పౌలు భక్తుడు అంటారు కదా, నా యందు మంచిది ఏది కూడా లేదు, నా యందు మంచిది ఏది కూడా నివాసం చేయట్లేదు. నా యందు ఏం నివసిస్తూ ఉంది, పాపము నివసిస్తా. కాబట్టి మంచిది లేని మన ఎడల, అనీతిమంతులమైన మన ఎడల, శత్రువులమైన మన ఎడల తన ప్రేమను కనపరిచినాడు. ఏమాత్రము కూడా అది ప్రేమ ఎలాంటిది, నిస్వార్థమైన ప్రేమ. తన స్వప్రయోజనం గురించి తను ఆలోచించుకుని అంటే, అబ్బా మనం అనుకుంటాం కదా, సారైపోతే విధురాలు అనింది కదా, ఏమనింది, నా కొరకు ఏముంది, కొద్ది పిండి ఉంది, గిన్నెలో కొంత పిండి ఉంది, గిన్నెలో కొంత నూనె ఉంది. ఇది ఎవరి కొరకు, నా కొరకే, మా కొరకే. ఇది నీకు ఇస్తే మేమైపోతాము, చనిపోతాం. ఈ కరువు కాలంలో ఈ దినాన, చివరి దినాన మాకున్నది ఇదే. అయితే ప్రేమ స్వప్రయోజనం గురించి ఏం చేయదంట, విచారించు. నిస్వార్థమైన ప్రేమతో ప్రభు మనం ప్రేమించి మన కొరకై తన స్థానం ఎలాంటిది మనం చూస్తూ వచ్చినాం కదా. ఎక్కడంట, సమీపింపరాని తేజస్సులో ఉంటా ఉన్నాడు. ఎక్కడ ఉంటా ఉన్నాడు ఆయన? ఎక్కడ, ఢిల్లీలోనో, అమెరికాలోనో, స్విట్జర్లాండ్లో కాదు. ప్రభు నివాసం ఎక్కడ? మనం ఎవరు కూడా నివసించలేం. మానవుడు వెళ్తూ ఉన్నాడు ఎక్కడో చంద్రలోకానికి, అక్కడికి పోతా ఉన్నాడు, దాన్నే గర్విస్తూ ఉన్నాడు. అయితే దేవుని వాక్యం రాయబడుతుంది, ప్రభు ఎక్కడ నివాసం చేస్తూ ఉన్నాడు, మనం ఆయనను సమీపించలేం. ఆయన సమీపింపరాని తేజస్సులో ఎట్లా నివసిస్తూ ఉన్నాడు, అమరత్వము కలిగి నివసిస్తూ ఉన్నాడు. అయితే మన కొరకై ఆ స్థానాన్ని విడిచిపెట్టాడు, ఆ మహిమను విడిచిపెట్టాడు, తన యొక్క ఆ స్థలాన్ని విడిచిపెట్టాడు. ఎట్లా వచ్చినాడంటే ఆయన దాసుడిగా వచ్చినాడు. ఎట్లా వచ్చినాడు? దాసుడిగా వచ్చినాడు. అంత మాత్రమే కాదు, రిక్తుడిగా వచ్చినాడు, మనుషుల పోలికగా జన్మించినాడు. అంత మాత్రమే కాదు, చివరికి తన ప్రాణమును పెట్టినాడు. ఎట్లా పెట్టాడంట? నన్ను నేనే ఇష్టపడి మీ కొరకు ప్రాణం పెట్టినాడు. ఇవన్నీ దేన్ని బట్టి? ప్రేమ స్వప్రయోజనమును విచారణ. ఇది ఆయన మన ప్రభువా నిస్వార్థమైన ప్రేమతో,
స్వప్రయోజనమును కోరకుండా నువ్వు అంత గొప్ప ప్రేమతో నువ్వు నన్ను ప్రేమించినావు, అందుకని నేను నిన్ను స్తుతిస్తాను. ఈ కొద్ది మాటలతో ప్రభువును మనము ఆరాధిస్తాం.